జవహర్ బాల ఆరోగ్య రక్ష విభాగం ఆధ్వర్యంలో నేటి నుండి ఈ నెల 30వ తేదీ వరకు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వైద్య పరీక్షలతో పాటు ఆరోగ్యంపై అవగాహన సదస్సులు ప్రారంభించామని జబార్ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మణ్ నాయక్ తెలిపారు. నేడు కొత్తపేటలోని జలగన్ రామారావు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించామని ఆయన తెలిపారు. అలాగే పూర్తి వివరాలు, అలాగే మన ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ రోజు జవహర్ బాల ఆరోగ్య రక్ష ప్రోగ్రాం తరపున మరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు మన నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని స్కూళ్ళలో, ఎయిడెడ్ స్కూల్స్, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ అన్నింటిలో కూడా మరి ఈ రోజు నుంచి 31వ తారీఖు వరకు ఈ 10 రోజుల పాటు బాలల ఆరోగ్య కార్యక్రమం మీద ఆరోగ్య అవగాహన, మరి నోటి వ్యాధుల జాగ్రత్త, చర్మ వ్యాధుల జాగ్రత్త, అదేవిధంగా పర్సనల్ హైజీన్ అట్లాంటి విషయాల మీద పిల్లల్ని అవేర్నెస్ చేస్తూ ఆ స్కూల్లో సంబంధిత వైద్య నిపుణులతో వాళ్ళకు స్క్రీనింగ్ చేసి అవసరమైన వారికి రిఫరల్ సర్వీసెస్ కూడా అందజేయడం జరుగుతుందండి. ముఖ్యంగా జవహర్ బాల ఆరోగ్య రక్ష ప్రోగ్రాం పరిధిలో మరి పిల్లలకు స్కూల్ హెల్త్ కార్డ్స్, అదేవిధంగా ప్రతి గురువారం రోజు ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ పిల్లల చేత మింగించడము, అది రక్తహీనత నివారణ కొరకు ఆ చర్య తీసుకుంటున్నాము. అదేవిధంగా డీవార్మింగ్ ప్రోగ్రామ్ అని సంవత్సరంలో 2 సార్లు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. దాని ద్వారా వామ్ ఇన్ఫెస్టేషన్ అంటే మన పొట్ట భాగంలో ఉండే కొన్ని రకాల నులి పురుగులు అవి వాటిని ఇచ్చేసి దాని మూలంగా జీర్ణశక్తి పెరగటము, తర్వాత జ్ఞాపక శక్తి పెరగటము, ఇవన్నీ కూడా ఉపయోగాలు ఉన్నాయి పిల్లలకు. ముఖ్యంగా పిల్లలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే స్కూల్కి రాగానే మరి వాళ్లకు చిన్నారి డాక్టర్స్ అనే వ్యవస్థను ప్రతి తరగతిలో ఒక 2 మేము పెడుతున్నాము. పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వాళ్ళు హెడ్ మాస్టర్ దృష్టికి తీసుకెళ్ళడము, హెడ్ మాస్టర్ గారు ఏఎన్ఎం గారికి చెప్పడము, ఏఎన్ఎం గారు డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి పిల్లలను చూపించడం అనే కార్యక్రమం ఉంది. చిన్నారి డాక్టర్ అనగానే గదిలో 2 చలాకీగా చురుకుగా ఉండే లీడర్షిప్ క్వాలిటీ గల పిల్లల్ని మేము నియమించడం అనేది జరుగుతుంది.